వింటర్ సీజన్ ఇలా వెళ్ళిందో లేదో భానుడి భగభగలతో వేడి సెగలు కక్కుతోంది. నిన్నమ్మన్నటి వరకు చలి పంజాబంట్లో వణుకు పుట్టిస్తే చలికాలం వెళ్ళిన 4 రోజులకి సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. ఉదయం 8 అయిందంటే చాలు ఎండవేడి తాళలేక జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సమ్మర్ ఎంట్రీలోనే ఇలా ఉంటే మరో 2 నెలలు రోళ్లు పగిలే ఎండలు ఖాయమంటున్నారు వాతావరణ నిపుణులు. బాణుడి ప్రతాపంతో తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. మార్చి మొదటి వారంలోనే నిప్పులను కురిపిస్తుంటే ఏప్రిల్, మే నెలల్లో సూర్యుడి సెగలను తట్టుకోగలమా అని జనం బెంబేలెత్తిపోతున్నారు. ఏపీలో ఈ నెల నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగానే తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని తెలిపింది. ఏప్రిల్, మే నెలల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత తీవ్రతరమవుతాయని, వేడిగాలుల కారణంగా ప్రజలు వడదెబ్బ బారిన పడే ప్రమాదముందని హెచ్చరిస్తోంది. అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వడగాల్పులు తీవ్ర ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సెల్ఫోన్లకు హెచ్చరికల సందేశాలు పంపాలని నిర్ణయించింది వాతావరణ శాఖ. ఇందుకోసం విపత్తు నిర్వహణ సంస్థలు టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసింది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై ఎప్పటికప్పుడు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి పర్యవేక్షణ చేయనున్నట్టుగా ఆ సంస్థ ఎండీ ఆర్ కూర్మనాథ్ వెల్లడించారు. కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాలో తీవ్రంగా, అల్లూరి, కోనసీమ, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇక గత ఏడాదిలోనూ అధికంగా 48.6 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్టు గుర్తు చేశారు. తెలంగాణలోనూ ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే 37 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఉదయం 8 దాటిందంటే బయటకి వెళ్లడానికి జంకుతున్నారు. ఎల్ నినో ప్రభావంతోనే ఎండలు దంచికొడుతున్నాయని చెప్తుంది ఐఎండీ. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో బాణుడి ప్రతాపాన్ని తట్టుకోవడం కష్టమని, వేడిగాలులు, ఉక్కపోతతో పట్టపగలే చుక్కలు చూసే పరిస్థితి ఉంటుందని వార్నింగ్ ఇస్తోంది. నిప్పుల కొలమిని తలపించే ఎండకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటుంది వాతావరణ శాఖ. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని హెచ్చరిస్తోంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. ఇక వడదెబ్బ, డీహైడ్రేషన్ బారిన పడకుండా నీటి సమతుల్యతలను కాపాడుకోవాలని, ఆహార జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. అధిక ఉష్ణోగ్రత కారణంగా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుందని, దీని కారణంగా కొన్నిసార్లు ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుందన్నారు. సాధారణంగా మానవ శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ అయితే జ్వరం బారిన పడతాం. అయితే ఈ ఉష్ణోగ్రతలు 104 నుండి 106 డిగ్రీల ఫారెన్హీట్ పెరిగితే అది వడదెబ్బేనని చెప్తున్నారు వైద్యులు. ఉష్ణోగ్రతలను లెక్క చేయకుండా ఎండలో అదే పనిగా తిరిగితే వడదెబ్బకు గురవుతారు. వడదెబ్బ వల్ల శరీరం నుంచి చెమట రావడం నిలిచిపోతుంది. నాడి వేగంగా కొట్టుకుంటుంది. శరీరం, మెదడు ఆధీనంలో ఉండవు. సకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంటుందంటున్నారు డాక్టర్లు. మిగతా అన్ని జబ్బులను నయం చేసుకోవడానికి కొంత వ్యవధి ఉంటుంది. కానీ వడదెబ్బ విషయంలో ప్రాణాపాయం జరగడం అన్నది ఒక్కోసారి కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాల్లో జరక్కపోవచ్చని హెచ్చరిస్తున్నారు. చర్మం పొడిబారిపోవడం అన్నది కేవలం
చర్మ సంబంధ సమస్య కాదని, శరీరంలో నీటి పరిమాణం పడిపోయిందని చెప్పే ఒక సూచన అంటున్నారు. వడదెబ్బ నుంచి కాస్త కోలుకున్నామని అనిపించిన వెంటనే మళ్లీ ఎండలోకి వెళ్లొద్దని సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నారుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.